ఇంత చిన్న ముక్కిస్తురు, ఎలా కట్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. చూడండి అసలు ఎక్కడ కూడా సరిపోతుందని లేకుండా కట్ వచ్చింది ముక్క, కానీ కట్ చేయాలి. చూద్దాం ఎలా కట్ చేద్దాం అనేది. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ మగ్గం వర్క్ ఎంత ఉన్నాయో చూసుకుందాం. అసలు ఈ వర్క్ ఎంత వచ్చింది అనేది 11 ఇంచులు వచ్చింది. అయితే మనం ఫస్ట్ ఇక్కడ నీట్గా ఇలా కట్ చేసేసుకుందాం. నీట్గా కట్ చేసుకొని 11 ఇంచులు వచ్చింది కదా, నేను 11.5 కాడికి కట్ చేస్తున్నాను. చూడండి నేనైతే నార్మల్గా ఇప్పుడు ఏం కట్ చేయట్లేదు, హ్యాండ్స్కి ఇలా కొలతలు ఇలా కట్ చేస్తున్నాను. హ్యాండ్స్కి అవి వర్క్ ఉన్నాయి కాబట్టి సేమ్ అలా కుట్టుకొని మనం తర్వాత దానికి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కట్ చేసేస్తున్నా. ఇప్పుడు వెనకాల భాగం కట్ చేసుకుందాం. వెనకాల భాగం నేను చూడండి 15 ఇంచులు. అసలు సరిపోతుందా బ్లౌజ్ ముక్కకి? 15, 5.5 షోల్డర్. ఇవి నా కొలతలండి, వేరే వాళ్ళే అనుకోగలరు. అంటే నా సైజుకి నేను వేరే అమ్మాయికి కుట్టిచ్చేస్తే తనకి నాకు సేమే కాబట్టి నేను ఇగో చూడండి, నేను నా సైజు వేరే అమ్మాయి సైజు కూడా ఒకటే, ఆల్మోస్ట్ అన్నీ ఒకటే సైజు ఉంటాయండి. ఇది 2.5, ఎందుకంటే గల్లు వచ్చేసి 10 ఇంచులు. చూడండి ఎందుకు అక్క నీ సైజు కుడితే దానికి సెట్ అయితే అంటే ఆల్మోస్ట్ అందరికీ మీడియం సైజు వాళ్ళకి అందరికీ ఈ కొలతలు కంపల్సరీ సరిపోతాయి, అందులో ఏమాత్రం తేడా ఉండదండి. చూడండి బ్లౌజే సరిపోతలేదంటే ఇంకా లైనింగ్ కూడా కరెక్ట్గా తేలేరు. కొంచెం ఎక్కువ తేవాలి కదా, ఫుల్ చేతులు అన్నప్పుడు కొంచెం ఎక్కువ తేవాలి, హాఫ్ చేతులు అన్నప్పుడు కొంచెం తక్కువ తీసుకున్నా సరిపోతుంది. కానీ ఇప్పుడు చూడండి మీరే అస్సలు సరిపోతలేదు క్లాత్. మేము మాత్రం ఎక్కడి నుంచి తీసుకొని ఏం చేసుకుంటామండి చెప్పండి. ఇలాగా ఇక్కడ నుంచి ఇంకా అడ్డం ఎక్కడో ఒక దగ్గర సెట్ చేసుకోవాలి. ఇక్కడికి సేమ్ పెట్టినా కదా, నేను నా కొలతల ప్రకారం కుడితే ఎలా కుడతానో కూడా చెప్తా చూడండి. సేమ్ అండి, ఇక్కడ 4 ఇంచులు, ఇటువైపు 2 ఇంచులన్నర సేమ్. ఇంకా మనం ఇది నార్మల్గా కట్ చేసుకునేది 5 ఇంచులన్నర గల్లా ముందుకి. ఇలాగా నేను మళ్ళీ తర్వాత కట్ చేసుకోవాలండి. మనకి ముక్కలు తక్కువ వచ్చినాయి అంటే మనం కుట్టేటప్పుడు సెట్ చేసుకోవడమే, ఇంకా ఇప్పుడైతే సెట్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి ఇటు ముక్క అటు ముక్క అటుక పెట్టుకొని అప్పుడు మళ్ళీ నీట్గా కట్ చేసుకోవాల్సిందే. నేను ఇవన్నీ జాయింట్ చేసుకొని కుట్టుకోవాలి. చూడండి ఇక్కడ జాయింట్లు రావాలి. ఇది కూడా ఇంత కట్ చేసుకోవాలి, కాకపోతే నేను సెట్ చేసుకున్నాక కుట్టినాక సెట్ చేసుకునేటప్పుడు కట్ చేసేస్తాను. ఇప్పుడు అవసరం లేదని వదిలేస్తున్నాను. చూడండి ఇంకొంచెం ఉంది, ఇంకొంచెం కూడా కట్ చేసుకోవాలి. ఇవి చేతులు, ఇది క్రాస్ పట్టి కూడా కట్ చేసేసుకుందాం. క్రాస్ పట్టికి మిగలలేదు, కానీ ఈ ఉక్సుల పట్టి సైడ్ 3 ఇంచులన్నర పెట్టుకోండి, ఇటువైపు 2 ఇంచులన్నర పెట్టుకోండి. ఓకేనా? ఈజీగా కట్ 4 నిమిషాలలో వీడియోలు చూపించేస్తున్నాను. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.